జీవితంలో మనల్ని ఎక్కువగా నలగగొట్టేది ఏంటి అంటే భారం కదా. యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి మానవ అవతారిగా వచ్చిన దానికి కారణం భారాన్ని తీసివేయడానికి. ఆ భారము ఒక మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుంది, దానిని ప్రవేశింపజేసేటువంటి వారు ఎవరు, ఆ భారం నుండి మనం ఎలా విడుదల పొందుకోగలమో దానిని కళ్ళుకు కట్టినట్టుగా అద్దినట్టుగా మీకు చూపించడానికి జేబిఎం యూత్ సిద్ధంగా ఉన్నారు. మీరు చప్పట్లు కొడితే వారు వేగంగా మీ ముందుకు వచ్చేస్తారు. ఎస్, నేనే సాతాన్, ఈ భూ ప్రపంచంలో అతి పెద్ద సెలబ్రిటీని నేనే. నేను అందరినీ నాకు నచ్చినట్లుగా ఉండేలా చేస్తాను, అందరూ నా కంట్రోల్లో ఉండేలా చేస్తాను. ఈ భూమి మీద మనుషులకు కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు వచ్చేలాగా చేసేది నేనే. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపిస్తాను. నా నుంచి మనుషులను విడిపించేవారు ఎవరు లేరు. ఇదిగో ఇక్కడ అతను మీకు కనిపిస్తున్నాడు కదా, ఇతను చచ్చిపోవాలనుకుంటున్నాడు. అతనికి ఆలోచన పెట్టింది నేను. ఎలా చచ్చిపోతావా నువ్వు? ఉరేసుకొని చనిపోతావా? మందు తాగి చనిపోతావా? ఎలా చచ్చిపోతావు? అసలు ఇతను ఎందుకు చావాలనుకుంటున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని అందరినీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్తాను. ఇతను పుట్టినప్పుడు ఇతని కుటుంబం చాలా సంతోషంగా ఉంది, కానీ ఆ సంతోషాన్ని నేను ఎక్కువ కాలం ఉంచలేదు. ఇతనికి అనారోగ్యము కలిగించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంలో ఒకటే వేదన. ఇతని కుటుంబంలో అనారోగ్యం అనేటువంటి భారాన్ని వేశాను. ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేశాను. ఇక ఇతను స్కూల్కి వెళ్ళే సమయం వచ్చింది. అతనికి చదువు, జ్ఞానం, తెలివితేటలు ఇవేమీ లేకుండా కేవలం ర్యాంకుల కోసం, కేవలం మెడల్స్ కోసం ఇతను పరిగెత్తాలో చేశాను. ఇతని మీద పూర్తిగా ఒత్తిడి పెట్టేశాను. ఇతను భారం మోయలేక, తన చదువులేక తన జీవితం మొత్తం ఒక పెద్ద రన్నింగ్ రేస్ చేశాను. ఇతనికి యవ్వన కాలం వచ్చింది, అది నాకు చాలా ఇష్టం. ఇతని యవ్వన కాలంలో ఇతనికి సెల్ ఫోన్ ని పరిచయం చేశాను. ఈ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో గేమ్స్, ఆన్లైన్ లో చాటింగ్లు, ఇక ఇతను వీళ్ళ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఉండేలా చేశాను. ఈ సెల్ ఫోన్ మాయలో పడి తన చదువును వదిలేసేలా చేశాను. ఇతను ఎంతలా సెల్ ఫోన్ కి బానిస అయిపోయాడో మీరు చూస్తారా? సెల్ ఫోన్ లేకుండా ఉండలేకుండా ఉండేలా చేశాను. చూడండి
ఇతని జీవితం ఇప్పటికే నాశనమైంది అనుకుంటున్నారా? లేదు లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇతని జీవితంలోనికి స్నేహితుల్ని పరిచయం చేశాను. మంచి స్నేహితులు కాదు, చెడ్డ స్నేహితులు. అతను జీవితంలోనికి వారు వచ్చి మందు పరిచయం చేశారు, సిగరెట్లు పరిచయం చేశారు, గంజాయి కూడా పరిచయం చేశారు. ఇదే జీవితం, ఇదే సంతోషకరమైన జీవితం అనుకుంటున్నాడు కదా. ఈ సంతోషాన్ని ఎక్కువ కాలం నేను ఉంచను. ఒక చిటికలో సర్వనాశనం చేసేస్తాను. చూడండి ఒక్కసారి. కొట్టుకోండి కొట్టండి. నాకు చాలా సంతోషంగా ఉంది. కొట్టండి. అవమానం అనే భారాన్ని ఇతని మీద వేసేసాను. సంతోషం లేకుండా చెడ్డ స్నేహితుల ద్వారా ఇతనికి గొప్ప అవమానం అనే భారాన్ని వేసేసాడు. ఇప్పటికే ఇతని జీవితం చాలా నలిగిపోయింది. కానీ ఇతని జీవితంలోనికి ఒక అందాల రాశిని ప్రవేశపెట్టాను. ఆ అందాల రాశి అతని జీవితంలో ఎంతో సంతోషాన్ని తెస్తుందని అనుకున్నాడు. అదిగో అమ్మాయి, అటు చూడు, అతను ఇంకా బాగున్నాడు. అతను ఇతని కంటే అందంగా ఉన్నాడు. 6 అడుగులు ఆజానుబాహుడు. ఇతను వదిలే, అతను చూడు, అతను చాలా బాగున్నాడు. అతన్ని తీసుకొని వెళ్తా ఇంకా. నీ జీవితంలో ఏమీ లేదు, చదువు లేదు, స్నేహితులు లేరు, అమ్మాయి కూడా నీ జీవితంలో లేదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఏంటి ఆలోచన చేస్తున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయలేవు. ఎక్కడికో రెడీ అవుతున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను ఉద్యోగం రానికుండా చేస్తాను. నీ చదువుకి ఉద్యోగం ఏమొస్తుంది? కొట్టే, అతని మగలు కొట్టేసి అతని ఉద్యోగం లేదు. నిరుద్యోగి అనే భారాన్ని నీ మీద వేసేశాను. నీ దగ్గర ఏమీ లేదు, స్నేహితులు లేరు, ఉద్యోగం లేదు, అమ్మాయి లేదు, మరి డబ్బులు లేవు. నీ సంతోషాన్ని ఎలా తీర్చుకుంటావు? అప్పు చేయాలి. ఈ భూమి మీద చాలా మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ దగ్గర అప్పు చేయి. నీ సంతోషాలు తీర్చుకో, నీ ఆనందాలు తీర్చుకో. అదిగో నీ ముందే ఒక ధనవంతుడు వెళ్తున్నాడు. అతని దగ్గర చాలా ధనం ఉంది. అతని దగ్గర అప్పు చేయి. అప్పు చేసి నీ సరదాలు తీర్చుకో. అడుగు, గోజాడు. అవి సరిపోవు, ఇంకా అడుగు. మొత్తం తీసేసుకో. అప్పు తీర్చేస్తానని చెప్పు. ఈ డబ్బుతో నువ్వు సరదాలు చేసి, ఎంజాయ్ చేసి, డబ్బు అంతటినీ ఖర్చు చేసి, ఈ భూ ప్రపంచంలో డబ్బు ఇచ్చే ఆనందం ఏది ఇవ్వలేదు నీకు. డబ్బులన్నీ ఖర్చు పెట్టేశావా? డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తావు? అప్పు ఇచ్చిన వాడు వచ్చి అడిగితే ఏం చేస్తావు?
నీ మీద ఇప్పటికే నేను అప్పు అనే భారాన్ని వేసేసాను. అదిగో వచ్చేస్తున్నాడు, నీకు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చేస్తున్నాడు. నీ అప్పు ఎలా కడతావు నువ్వు? లేదు, అతని దగ్గర డబ్బులు లేవు. అతన్ని కొట్టేయండి. అతన్ని అప్పు చెల్లించలేడు. అప్పు చెల్లించిన వాడు అప్పు ఎందుకు చేశాను? అతను బాగా బాధించండి. ఇక నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చచ్చిపోవాలి. ఇక నీకు చావే గతి. ఏడు ఏం చేయలేడు వాళ్ళు ఏడుస్తారు. ఏంటి నేను మాట్లాడతా? చివరి మాటలు చాలా తీయగా ఉంటాయి. మాట్లాడు. ఏం మాట్లాడుతావు నువ్వు? ఈ భూమి మీద భారాన్ని మోస్తూ బ్రతకలేకపోతున్నాను. లోకంలో పడిన జీవితాన్ని భారంగా మోస్తున్నాను. నమ్ముకున్న నా స్నేహితులు నన్ను మోసం చేశారు. నన్ను నిందల పాలు చేశారు. లోక ప్రేమలో పడి మోసపోయాను. ఈ లోకంలో ఒక తాగుబోతుగా తిరిగిపోతుగా ఉన్నాను కానీ ఏ రోజు కూడా సరిగా లేరు. నాకంటూ ఎవరు లేరు. నాకు చావు తప్ప వేరే పరిష్కారమే లేదు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే దేవా, ఈ భారాన్ని మోస్తూ ఈ లోకంలో బతకలేకపోతున్నాడయ్యా. నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా. నా జీవితాన్ని సరి చేసుకుంటాను. లేకపోతే నాకు చావే, ఇక వేరే దారి లేదయ్యా. నిన్ను ఆదుకోవడానికి ఎవరు రారు. నీకు ఎవరు లేరు. ఏంటి ఇతను వస్తున్నాడేంటి? యేసు ప్రభు వస్తున్నాడేంటి? ఇతని భారాన్ని యేసు ప్రభు తీసివేస్తున్నాడంటే, నేనేసిన భారాన్ని ప్రభు తీసివేస్తున్నాడంటే, ఇతనికి విముక్తి కలిగజేస్తున్నాడేంటి? ఇది అస్సలు నాకు నచ్చలేదు. ఇతన్ని విడుదల కలిగిస్తున్నాడేంటి? ఇతని పాప భారాన్ని తీసేస్తున్నాడేంటి? ఇతని అప్పుల భారాన్ని తీసేస్తున్నాడేంటి? ఇతని అనారోగ్య భారాన్ని తీసేస్తున్నాడేంటి? ఇది నాకు నచ్చలేదు. రండి అతని మీద మీరు మీ ప్రతాపాన్ని చూపించండి. ఏంటి యేసు ప్రభు అడ్డుపడుతున్నాడేంటి? అతనికి ఏమీ కలగకుండా యేసు ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఏంటి యేసు అతన్ని ఇంతలా కాపాడుతున్నాడు? ఏంటి యేసు ఇతన్ని ఇంతలా ప్రేమిస్తున్నాడు? నేను ఏం చేయలేకపోతున్నానేంటి? ఏమీ కావట్లేదేంటి? నేనేం చేయలేకపోతున్నాను. అదండి, ఇక మనం ఏమీ చేయలేం. యేసు ప్రభు అతనికి అండగా ఉన్నాడు. యేసు ప్రభు అతని మీద ఈగతో వెళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఇక నేనేమీ చేయలేను. వెళ్ళిపోతున్నాను. చూశారు కదండి ఈ స్కిట్, ఎంతమందికి నచ్చింది? అందరికీ వందనాలు. మన యొక్క ఎంతసేపు చేసినటువంటి స్కిట్ ను మీరందరూ కూడా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఎలాగైతే నా జీవితంలో అనేకమైన భారాలు, సమస్య అనే భారాన్ని, నిరుద్యోగం అనే భారాన్ని, అప్పులు భారం, త్రాగుడు అనే భారాన్ని, ఈ యొక్క లోక కార్యాలు అనే భారాన్ని ఎలాగైతే యేసు ప్రభు తీసివేశాడో, సమస్యలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితాల్లో కూడా అనేక చెడ్డ అలవాట్ల ద్వారా ఎంతో మంది బానిసలు అయిపోయి
త్రాగుడు, తాగుబోతులుగా, ఇంకా తిరుగుబోతులుగా అనేకమైన బాధలతో వ్యసనాలతో సమాజంలో ఉండి మనం ఉండొచ్చు. చూస్తా అయితే ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు మన హృదయాన్ని ఎవరైనా సరే యేసుక్రీస్తుకు వైపు తిప్పి మారాలి అంటే మన పాపాలను మనం మనుషుల ఒప్పుకొని మాటల ద్వారా వాళ్ళు ఆయన మారరు, యందు కానీ పశ్చాత్తాపం వాళ్ళ యొక్క అడుగుతామో, జీవితంలోనికి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువైన వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యేసుక్రీస్తు జీవితం మారిపోతుంది. నా జీవితంలో చేసినటువంటి మీరు మేలైన అప్పుల కార్యాలను బాధతో ఉన్నారా? మీ జీవితంలో కూడా అనారోగ్య ఈ రాత్రి బాధతో చేయడానికి కుటుంబ సమస్యలతో ఆయన ఉన్నారా? సిద్ధంగా ఉన్నాడు. మీరు కాబట్టి ఏ సమస్య ఈ అయినా రాత్రి సరే, మీరు ఎంతమంది ఆ సమస్యకు యేసు ప్రభుని మీ పరిష్కారం జీవితంలో యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా యేసుక్రీస్తు ఉన్నారో దగ్గరికి మిమ్మల్ని మీరు వచ్చినప్పుడు, పరీక్షించుకోవాల్సిందిగా యేసుక్రీస్తుని ప్రభు యొక్క ప్రేమలో హృదయంలోనికి తెలియజేయుచున్నాను. ఆహ్వానించినప్పుడు మీ యొక్క జీవితాలు మారిపోతాయి. మీ యొక్క హృదయంలోనికి ఇంతేనా? యేసుక్రీస్తుని చప్పట్లు. ఆహ్వానించండి. మన యొక్క విజయవాడ పట్టణంలో మన యొక్క హానెస్టీగా ఆదరణ చెప్పండి, గేట్ దగ్గర ఎంతమందికి మెసేజ్ ఈ చర్చ్ స్కిట్ ఉంది ని కదా, చూసి మీ అందరూ చూసే ఏడ్పు ఉంటారు వచ్చింది. కదా, ఆ చర్చికి రండి. ఎస్, నా మీ యొక్క జీవితంలో జీవితాన్ని నేను మార్చుకోండి. అనుభవించాను. దేవుణ్ణి నేను ఇలాంటి ముందుగా శ్రమలో మీ నేను యొక్క ఉన్నాను. హృదయంలోనికి ఆహ్వానించండి. అలాంటి మీరు పరిస్థితుల్లో కూడా నేను రాబోయే నెట్టివేయబడ్డాను. కాలంలో, రాబోయే తరాలకి స్నేహితుల చేత, అనేక మందికి ఆదర్శంగా నమ్ముకున్నటువంటి వారి నిలబడతారు. చేత థ్యాంక్ యూ, నడి థ్యాంక్ యూ. వీధిలో నేను పడిపోయాను. లోక ఆశలు, ప్రేమలు, సినిమాలు, షికారులు, మొబైల్ ఫోన్స్ అని జీవితాన్ని నాశనం చేసుకొని ఉన్నటువంటి వారు ఎంతోమంది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కళ్ళకి కట్టినట్టుగా మన జీవితంలో, ఇది ఎక్కడో కాదు, మన జీవితంలో జరిగేటువంటి సంభవాలే. దీనికి కారణం ఎవరు? ఎవరు? గట్టిగా సాతాను అని మెల్లిగా చెప్తా ఉన్నారే. సాతానుని గర్జించు సింహం వలె వాడిని ఎదిరించాలి మనం ధైర్యం కలిగి. ఎవరు వీటికి కారణము? ఎస్, అపవాది. అపవాది మనల్ని నాశనం చేస్తాడు. అపవాది మనలో ఉన్న శాంతిని తొలగిచ్చేస్తాడు. మనల్ని కష్టాల పాలు చేస్తాడు, వేదన పాలు చేస్తాడు, అల్లరి పాలు చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు. మనల్ని ఏడిపించడమే అపవాది యొక్క గురి. మనల్ని నిరుత్సాహపరచడమే అపవాది యొక్క గురి. అయితే వాటన్నిటి నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరమ పురుషుడైన పుణ్యుడైనటువంటి ఆ దైవము ఈ భూలోకానికి మనుష్య అవతారంలోనికి వచ్చింది. హల్లెలూయా. శ్లోకాలలో ఒక శ్లోకం ఇలాగ సెలవిస్తుంది. ఎచ్చిదితే పురుషాత్ర అవిష్ట అచిత్తిభిష్య కృమా కచ్చి దాగహ కృదిష్య అశ్వాం అది తేరనాదాన్ వేనాంశీ శిశ్రదో విశ్వగన్నే. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మాట. ఈ మాటని దేవతలు అనబడినటువంటి వారు పాపపు భారంతో వారు ఉన్నారంట. ఆ పాపపు భారాన్ని, ఓ పరమేశ్వరుడా, ఆ పాపపు భారం నుండి మమ్మల్ని పాపరహితులుగా మమ్మల్ని మార్చండి అని శ్లోకం భగవద్గీతంలో ఈ మాట సెలవిస్తూ ఉంది. దేవతలు అనబడినటువంటి వారు, లోకంలో దేవుళ్ళుగా కొలిచేటువంటి వారు పరమేశ్వరుడిని అనగా పుణ్యంగా ఈ లోకంలో పంపబడినటువంటి వారిని చూసి అలా అడుగుతూ ఉన్నారు. పాపపు భారాన్ని మన నుండి తొలగించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. హల్లెలూయా. అందుకే మీరు ప్రతిరోజు మీ భారాన్ని ప్రభు దగ్గర మొరపెట్టండి. ఆయన లేఖనం సెలవిస్తుంది, భారాన్ని మోయడానికి ఆయన ప్రతిరోజు సిద్ధంగా ఉన్నాడంట. అనుదినము మీ భారాన్ని నా మీద మోపండి అని. మనమే మోపలేకపోతున్నాం, మర్చిపోతున్నాం పరిస్థితులను బట్టి. అలాగే మనలో మనమే కుమిలిపోతూ మనల్ని మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. ఇలా కాంప్రమైజ్ అయితే అపవాదికి మనం జయం ఇచ్చినట్టు. కాంప్రమైజ్ మన జీవితంలో ఉండకూడదు. అది పాపపు విషయంలో. మీ భారాన్ని ప్రభువు మీద మోపండి. ఆయన మీ భారాన్ని ప్రభు తీసుకొని సువార్త చెప్పే భారాన్ని మీ మీద వేస్తాడు. సంతోషాన్ని మీకు ఇస్తాడు, సమాధానాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఈ చిన్న వేసినటువంటి పిల్లల్ని, యూత్ని ప్రభు దీవించి బలపరచునుగాక. చప్పట్లు కొడదాం మరొకసారి వాళ్ళకి. చాలా అద్భుతంగా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్కు ముందు వారు సిద్ధపడ్డారు. దీనిని ప్రోత్సహించినటువంటి యూత్ పిల్లలందరికీ కూడా సేవకుల యొక్క కుటుంబం తరపున వందనాలు మరియు థ్యాంక్స్ తెలియచేస్తూ ఉన్నాం. తరువాత పిల్లలకి డ్యాన్స్ నేర్పించడంలో అర్చన, తర్వాత చెల్లెలు చందన, నేను, పన్నులు ఎన్ని ఉన్నా కానీ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వారికి నేర్పించాలి. ఎలాగైనా బాలురుగా ఉన్నప్పుడే చంటి పిల్లల స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తానని అన్నారు కదా,
అది మన జీవితం, మన పిల్లల జీవితంలో నెరవేర్చబడాలి అని ఎంతో ప్రయాసతో వారికి నేర్పించాం. పిల్లల్ని పంపించండి అని పేరెంట్స్కి చెప్పిన వెంటనే లేదు మేము పంపించము అని ఏ పేరెంట్స్ చెప్పకుండా అద్భుతంగా వారిని మమ్మల్ని నమ్మి పంపించిన పేరెంట్స్కి వందనాలు మరియు థ్యాంక్స్. అంటే నియర్గా ఉన్న వాళ్ళు చెప్పగలిగినటువంటి వారినే ఈ స్కిట్కి మేము తీసుకున్నాం. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ వదలాలి కాబట్టి ప్రోత్సహించినటువంటి, ఇంతవరకు వీక్షించిన పిల్లల్ని యొక్క స్కిట్ని వీక్షించిన మీకు అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి కూడా వందనాలు. అలాగే ఒకే ఒక మాట, ఎన్ని పనులున్నా పిల్లలకి నేర్పించాలి అని ఎప్పుడు ముందుండేటువంటి ఐజక్ భూపతికి వందనాలు మరియు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్కి మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.